ఇంచు బై ఇంచైనా కూడా కనీసం అన్యాయం చేస్తున్నామన్న భావన కూడా లేకుండా మోసాలు జరుగుతూ ఉన్నాయి. 3600 కిలోమీటర్లు నా పాదయాత్రలో నన్ను మీరు చూశారు. 14 నెలల పాటు సాగింది ఆ పాదయాత్ర. ప్రతిరోజు నేను మీ అందరితోనే మమేకమయ్యాను. నా గురించి నేను ఎలాంటి వాణ్ణి అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. కానీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు నన్ను మీరు రాజకీయాల్లో చూశారు. ఈ 10 సంవత్సరాలలో నేను ఎవరికి ఎక్కడ ఏమి కష్టం వచ్చినా కూడా అక్కడ ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. కానీ నాకు కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ 10 సంవత్సరాల్లో. అది కూడా మీరంతా కూడా చూశారు. జగన్కి ఏదైనా కష్టం వస్తే అందరికన్నా సంబరపడేది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట, ఆ తర్వాత ఎల్లో మీడియా దానికి అంతకన్నా ఇంకా ఎక్కువగా సంబరాలు చూపిస్తుంది. చివరకు మా చిన్నాన్న గారిని హత్యను కూడా ఒక పండుగ చేసుకున్నారు. రాజకీయాలు, మీడియా దిగజారిన పరిస్థితులు కూడా మీరంతా కూడా చూశారు. ఒక విషయం గురించి ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అని అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్న గారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే, మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను. అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఎల్లో మీడియాలోనే, వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. తన దాకా వస్తే గాని ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పార్ట్నర్ గారే ఓటేయిస్తారు. ఓటేయించిన తర్వాత 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ, ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు. తనతో కలిసి 4 సంవత్సరాలు పాలు పంచుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో, ఇన్నిన్ని అబద్ధాలల్లో, ఇన్నిన్ని అవినీతిల్లో
ఇన్నిన్ని దారుణాలలో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ గారిని కూడా. ఎందుకు అడుగుతా ఉన్నాను అని అంటే 4 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు, అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు. ఆ తర్వాత 1 సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి? తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు? 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు. కానీ మాట్లాడేది ఎవరి మీద? జగన్ 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 జగన్. కుట్రలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా కుట్రలు సాగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అన్యాయమైన పాలన, ఈ అన్యాయమైన కుట్రలు మోసాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కుట్రలు కనిపిస్తాయి. ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్కి ఎప్పుడు చేరుతాయో తెలుసా? ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్ ఎప్పుడు చేరుతాయనంటే ఆ కుట్రల్లో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు 3,000 రూపాయలు డబ్బులు పంపిస్తాడు, ప్రతి ఇంటికి ప్రతి అక్క చేతుల్లో పెట్టమని చెప్పి. నేను మీ అందరితో కోరేది ఒకటే కోరుతా ఉన్నా, మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్ళాలి.